వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. ఆర్టీటీ ఇన్సిడెంట్ ఫెరార్ గారు నిరుపేదైనటువంటి జిల్లాకు వచ్చి మా ఎస్సీ ఎస్టీలకు భూములు కావచ్చు, ఇల్లు కావచ్చు, మా విద్యార్థులకు చదువులు కావచ్చు, ఈరోజు మేమంతా చదువుకున్నామంటే కేవలం ప్రభుత్వాలు కాదు, ఈరోజు ఆర్టీటీ చదివించిందని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి ఆర్టీటీ అకౌంట్లు 50 అకౌంట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు క్రిస్టియన్గా మారుస్తున్నారని చెప్పి తప్పుడు సంకేతం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇచ్చి 50 అకౌంట్లు బంద్ చేయడం అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుండి ఈరోజు ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయాలని చెప్పేసి దాదాపు 10,000 మందితో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఇది ఇంతటితో ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మమ్మల్ని శాంతియుతంగా ధర్నాలు, ఉద్యమాలు రాజ్యాంగబద్ధంగా చేసినప్పుడు మాత్రమే మీరు ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది. లేని పక్షంలో నేపాల్లో ఏ గతి పట్టిందో ప్రజలు తిరగబలితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసిన చరిత్ర ప్రజలు తిరగబలితే ఉంటుందనే విషయం వాళ్ళను గుర్తు చేసుకోవాలి. అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొన్న వచ్చిన రోజు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పి ఎస్సీ ఎస్టీ ప్రజలంతా ఎదురు చూడడం జరిగింది. కానీ ఎవరే కానీ సీఎం గారి దృష్టికి 14 మంది ప్రజాప్రతినిధులు తీసుకెళ్లకపోతే ప్రజల ఆగ్రహం ఈరోజు వ్యక్తపరుస్తూ కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది. 14 మంది ఎమ్మెల్యేలారా రాబోయే రోజుల్లో జనవరిలో వచ్చే స్థానిక ఎన్నికలలో ప్రభుత్వం గెలవాలంటే, ప్రభుత్వం నిలవాలంటే ఎఫ్సిఆర్ఐ మీరు ఇచ్చేయండి. అనంతపురం జిల్లాలో ఎఫ్సిఆర్ఐ కోసం ఏ ప్రభుత్వం అయితే పాటుపడుతుందో ఆ ప్రభుత్వాన్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. దళిత సంఘాలు, మా ఎస్సీ ఎస్టీ ప్రజలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉత్తమ నమస్కారాలతో జై భీమ్.